నమస్కారం. నేను మీ కిషోర్ చనంశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా రాజకీయం మొత్తం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం చుట్టూనే తిరుగుతుంది. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఈ అంశం అసెంబ్లీలో కూడా చర్చ పెట్టే స్థాయికి వచ్చిందనమాట. సో ఆ స్థాయి వరకు లాగుతూ వెళ్ళారనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజల్లో ఆల్రెడీ ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో కల్తీ నెయ్యితోటి చేసిన లడ్డూల్ని భక్తులకి ప్రసాదంగా ఇచ్చారు అని ఒక బలమైన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభిప్రాయాన్ని తుడి చేయాలి అనే ఉద్దేశంతో అబద్ధాలు సాక్షి మీడియా ద్వారా రాయించారు. అబద్ధాలు సాక్షి ఛానల్ ద్వారా జనాల్లోకి పుష్ చేయాలని ట్రై చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ సంస్థని ఈ వివాదంలోకి లాగారు. హెరిటేజ్ సంస్థ మీద లేని అబద్ధాలు రాశారు. హెరిటేజ్ సంస్థ తయారు చేసిన నెయ్యిని టీటీడీకి సప్లై చేస్తున్నారని వాళ్ళ పేపర్లో రాయించారు. కానీ హెరిటేజ్ సంస్థ వెంటనే మేల్కొని ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ వేసింది. సో ఈ పిటిషన్ ని విచారణకి స్వీకరించి జడ్జి గారు ఖచ్చితంగా సాక్షి పేపర్, సాక్షి మీడియా ప్రచారం చేస్తున్న వాటిల్లో నిజం లేదు కాబట్టి హెరిటేజ్ సంస్థ గురించి మీరు చేసిన ప్రచారానికి సంబంధించిన ఆర్టికల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అవన్నీ కూడా డిలీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది. వెంటనే సాక్షి మీడియా కూడా ఆ ఆర్టికల్స్ ని, ఆ వీడియోస్ అన్నింటినీ కూడా డిలీట్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇదే అంశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం. హెరిటేజ్ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క నెయ్యి కూడా ప్రభుత్వ శాఖలకి సరఫరా చేయలేదు. సో మా కుటుంబ సంస్థ కాబట్టి ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. ఆ సంస్థకి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖలకి మేము ఇంతవరకు సరఫరా చేయలేదు. తద్వారా మేము నిజాయితీగా ఉన్నాం, ఆ సంస్థ నిజాయితీగా నడిపిస్తున్నాం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రయత్నంలో ఆయన భారతీయ సిమెంట్ గురించి కూడా ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు భారతీ సిమెంట్స్ నుంచి తీసుకున్న సిమెంట్ ని ఏపీ హౌసింగ్ పర్పస్ కోసం బాగా వాడుతున్నారు. తద్వారా అధికారాన్ని ఉపయోగించుకొని వారి సొంత కంపెనీల ద్వారా లాభాలని విపరీతంగా ఆర్జించారు అనే ఆరోపణలు కూడా చేశారు. మరి ఇవి తప్పు అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. గతంలో భారతీయ సిమెంట్ ని హౌసింగ్ పర్పస్ కోసం వాడుకున్న మాట వాస్తవం. ఇప్పుడు హెరిటేజ్ నెయ్యిని టీటీడీకి సప్లై చేయలేదు అన్నమాట వాస్తవం. సో ఈ విషయంలో పదే లడ్డు కల్తీ విషయంలో పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొని ఈ అంశాన్ని ఇక్కడతో వదిలేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.